ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ వీడియోలో స్వామివారి దర్శనం వివరాలతో పాటు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శన వివరాలు, తర్వాత తిరుమల స్వామివారి విచువల్ సేవ మరియు దర్శనం గురించి తెలుసుకుందాం. అలాగే ఈరోజు తిరుమలలో ఏ దర్శనం వారికి ఎంత సమయంలో దర్శనం అవుతున్నది, ఈరోజు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలి, అలాగే మీ కామెంట్లకు సమాధానాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా దర్శన వివరాలు తెలియజేస్తాను. అలాగే టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ ఛానల్ లింక్నైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు. ఈరోజు సోమవారం ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ వైకుంఠంలోని 9 కంపార్ట్మెంట్స్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 8 గంటలలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 8 గంటల నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్ళే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అలాగే రష్ తక్కువగా ఉంటే దర్శన సమయం త్వరగా అవుతుంది. కాబట్టి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయంలో మార్పులు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఈరోజు మార్చి 17వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్స్ మరియు మార్చి 16వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఇచ్చారండి. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, బస్ స్టాండ్ పక్కన శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో మాత్రమే ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. అలిపిరి దారిలో టోకెన్స్ ఇవ్వరు. కాబట్టి ఈ 3 ప్రాంతాలలో ఎక్కడైనా టోకెన్ తీసుకొని అలిపిరి దారిలో నడిచి వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి మెట్టుదారిలో కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి టోకెన్స్ ఇచ్చారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి 3000 టోకెన్స్ వరకు మాత్రమే ఇచ్చారండి. ఇక ఈ రోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 గంటల నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. నిన్నటి రోజున ఆదివారం రోజున శ్రీవారిని 82,781 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 27,261 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 4,46,00,000 రూపాయల భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు. నిన్నటి రోజున వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్, మేడం తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం వివరాలు అలాగే విశేషాలు కూడా తెలియజేయండి మేడం గారు. ఓం శ్రీ మాత్రే నమః. గోవింద గోవింద. శనివారం నుంచి గురువారం వరకు ప్రతిరోజు సర్వదర్శనం ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు ఉంటుంది. 11:30 నుంచి 12 గంటల వరకు విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం ఉంటుందండి. తర్వాత 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. ఇక శుక్రవారం రోజు మాత్రం ఉదయం 8:30 నుంచి 9:30 వరకు సర్వదర్శనం ఉంటుంది. 11:30 నుంచి 12 గంటల వరకు బ్రేక్ దర్శనం ఉంటుంది. తర్వాత మధ్యాహ్నం 12:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. తర్వాత 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. సర్వదర్శనానికి వెళ్ళాలి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ అవసరం లేదు, డైరెక్ట్గా వెళ్ళొచ్చండి. అలాగే అప్రాక్సిమేట్లీ 1 to 2 అవర్స్లో దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇక శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కాస్ట్ ఒక్కొక్కరికి 200 రూపాయలు ఉంటుంది. 15 నుంచి 30 నిమిషాల లోపే దర్శనం అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్చి నెల వరకు సంబంధించిన దర్శనం టికెట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. విఐపి బ్రేక్ దర్శనం ఒక్కొక్కరికి 500 రూపాయలు కలిపి ఈ టికెట్స్ మీరు తిరుచానూరు వద్ద ఆఫ్లైన్లో కూడా తీసుకోవచ్చు. అలాగే కుంకుమార్చన టికెట్స్ ఒక్కొక్కరికి 100 రూపాయల టికెట్స్, ఈ టికెట్స్ కూడా ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. రష్యన్ బట్టి టికెట్స్ అయితే ఇస్తారండి. ఇక నెక్స్ట్ కామెంట్, 500 రూపాయల విచువల్ సేవా దర్శనం టికెట్స్ గురించి అలాగే దర్శనం ప్రాసెస్ గురించి చెప్పండి. విచువల్ సేవ దర్శనంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఇంకా సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 సేవలను బుక్ చేసుకోవచ్చండి. కాకపోతే పై సేవలలో డైరెక్ట్గా పాల్గొనే అవకాశం ఉండదు. స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇందులో మీకు కావలసిన రోజుకి సేవను బుక్ చేసుకున్న తర్వాత దర్శనానికైతే అదే రోజు కాకుండా మరుసటి నెలలో దర్శనం అయ్యేలా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కళ్యాణోత్సవం టికెట్ 1000 రూపాయలు. ఇందులో 2 దర్శనానికి వెళ్ళొచ్చు. మిగిలిన 3 సేవలు ఒక్కొక్కరికి 500 రూపాయలండి. టికెట్ కాస్ట్
ఆయా టికెట్స్ బుక్ చేసుకొని దర్శనానికి వెళ్తే వెళ్ళొచ్చండి. ఈ వర్చువల్ సేవ టికెట్లో సేవ మరియు దర్శనం రెండు కలిపి 500 రూపాయలు. వర్చువల్ సేవ బుక్ చేసుకున్న తర్వాత దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత దర్శనానికి ఏ డేట్కు వెళ్ళాలో ఆ రోజు సెలెక్ట్ చేసుకొని మీరు దర్శనానికి ఏ టైంకి వెళ్తారో కూడా ఆ టైంను సెలెక్ట్ చేసి టికెట్ బుక్ చేసుకోవచ్చండి. ప్రస్తుతం మార్చి నెల, ఏప్రిల్, మే నెల వరకు సంబంధించిన సేవలైతే ఉన్నాయి. కానీ దర్శనం స్లాట్స్ మే నెల వరకు కంప్లీట్ అయిపోయాయి. జూన్ నెలకు సంబంధించిన దర్శనం స్లాట్ మార్చి 21వ తేదీన రిలీజ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా మీరు మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో సేవ బుక్ చేసుకుంటే తర్వాత జూన్ నెలలో దర్శనం అవుతుంది. అది కూడా టీటీడీ వారు రిలీజ్ చేయనప్పుడు మీ దర్శనం స్లాట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం. ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణతేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్టీ టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకా 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవ దర్శనం వారు మాత్రం ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు కూడా తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని కూడా తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.